స్టోరీ టైం తెలుగు. మన తెలుగు కథలు, కథల ప్రపంచం. ఇక్కడ మనం తెలుగు భాషలో అందమైన ఆసక్తికరమైన కథలు విందాం. పురాణ కథల నుండి పంచతంత్రం, తెనాలి రామకృష్ణ వ్యంగ్య కథలు, బాలకథలు, ఇంకా ఎన్నో రకాల కథలు ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రతి కథలో ఒక వినోదం, ఒక పాఠం ఉంటుంది. అది మీకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. మరి మీకు ఇలాంటి కథలు వినాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. భైరవకోణం రహస్యం లోతుల్లో పార్ట్ 2. గుహలోని వాతావరణం మరింత తీవ్రంగా మారింది. గాలి కఠినంగా మూలుగుతుండగా గుహ గోడల మీద కప్పలు, పురుగులు నాట్యం చేస్తున్నట్లు కనిపించాయి. రవి, మదన్, అనిత, సునీతల హృదయాలు గజగజలాడుతూనే వారు అతి పెద్ద గదిలోకి ప్రవేశించారు. ఆ గది మధ్యలో ఓ భారీ శివలింగం కనిపించింది. శివలింగం చుట్టూ ఒక వింత మాయ ఉన్నట్లు కనిపించాయి. శివలింగం రహస్యం తెలుసుకోవాలని అనుకున్నారు. ఇది సాధారణ శివలింగం కాదని అనిపిస్తోంది, మదన్ గట్టిగా అన్నాడు. గమనించు, అది కుడివైపున ఓ నల్లగొర్రె తల ఉన్నట్లు ఉంది. ఇది ఏదో పురాతన సంస్కారంలా అని అనిపిస్తోంది. అనిత గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ చెప్పింది. ఈ మధ్యలో సునీత ఒక్కసారిగా శివలింగం దగ్గరకు నడిచింది. ఆమె ముఖం బలహీనంగా కనిపించింది. సునీత, ఆగు! రవి గట్టిగా అరచినా ఆమెకి వినిపించకపోవడం అందరినీ గందగోళానికి గురిచేసింది. దైవిక తేజస్సు లేదా పిశాచి శక్తి? సునీత శివలింగం దగ్గరికి చేరి తన చేతిని దాని మీద ఉంచగానే గది మొత్తం ప్రకాశమానమైంది. శివలింగం మీద నుండి బంగారు తేజస్సు వెలుగుతుంది. ఆ వెలుగు వారిని కాసేపు మంత్రముగ్ధుల్ని చేసింది. ఇది మంచిదా లేదా అనిత ప్రశ్నించేలోపే గది గగనం నుండి ఒక ఘోరమైన స్వరం వినిపించింది. ఈ స్థలం యజమానులు మేము. మీరు ఇక్కడికి రావడానికి అధికారం లేదు. అది ఒక రాక్షస స్వరం. ఆ స్వరం వస్తూనే గది మొత్తం కుదిపి ఒక పెద్ద దెయ్యం రూపం కనిపించింది. దెయ్యం బంగారు కిరీటం ధరించి ఎర్రటి కళ్లతో వారిని చీల్చి చూస్తోంది. నేను ఈ గుహకు రక్షకుడిని. మీరు పునీతుల అయితే మీకు ఈ గుహ రహస్యం తెలుస్తుంది. లేకపోతే ఇక్కడ నుండి తప్పించుకోలేరు. ఒక్క లుకుపాటుతో శరీరం కంపించసాగి ఒక్క భయం వేసి ఏం జరుగుతుంది అని సవాలుతో భయం వేసింది. మదన్ ముందడుగు వేసి, మేము పాపాలు చేయలేదు. మీరెవరని తెలుసుకోవాలి. ఈ గుహలో రహస్యాన్ని తెలుసుకోవడం మా హక్కు అని ధైర్యంగా చెప్పాడు. దెయ్యం నవ్వి, అలా అయితే ఒక పరీక్ష. మీలో ఎవరు నిజమైన ధైర్యవంతుడు? ఆపదనిచ్చే రహస్య కత్తిని తాకగలరా అని సవాలు విసిరింది. రక్త కత్తి. దెయ్యం చేతిలోంచి ఓ ఖడ్గం బయటపడింది. ఆ ఖడ్గం రక్తంతో తడిసి ఉంది. ఇది తాకగలిగితే మీకు ఈ గుహ రహస్యం తెలుస్తుంది అని చెప్పింది. మిగతావారు సంశయంతో ఎదురుచూస్తుండగా రవి ముందుకు వచ్చాడు. నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఖడ్గాన్ని పట్టుకున్నాడు. రవి ఖడ్గాన్ని పట్టగానే గది గోడల మీదనున్న శిల్పాలు ఒక్కసారిగా జీవితం పొందినట్లుగా కదిలాయి. అదృశ్య శక్తులు. ఇది నిజంగా ప్రాచీన శాపంతో కూడిన గుహ. అనిత భయంతో అరిచింది. రవి చేతిలో ఖడ్గం గట్టి ఉష్ణతతో కాలిపోతున్నట్లు అనిపించింది. తట్టుకోలేక అతను ఖడ్గాన్ని వదిలేశాడు. సంకేతాలు కనిపించసాగాయి. ఖడ్గం నేలమీద పడగానే గుహలోని ఒక గోడ తెరుచుకుంది. ఆ గోడ వెనుక ఒక సన్నని దారిని చూశారు. ఇదే ఈ గుహ నిజమైన రహస్యం తీసుకెళ్లే మార్గం, మదన్ ఊపిరి బిగించి చెప్పాడు. అందరూ ఆ దారిలోకి అడుగుపెట్టారు. కాని వారు అనుకోని కొత్త సమస్యలతో ఎదుర్కొంటున్నారు. భయానక ప్రయాణం మరింత లోతుగా సాగుతుందా? రహస్యాలతో నిండిన ఈ భైరవకోన గురించి తెలుసుకోవాలంటే తరువాయి భాగం చూడాల్సిందే. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.